కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడాకారులందరూ ఖోఖో పోటీలకు విచ్చేసిన అతిథులందరికీ ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ పక్షాన ఆహ్వానం పలుకుతూ ఈ క్రీడా వేదికకు ముఖ్య కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్స్ అండర్ 18 జూనియర్స్ అంటే అండర్ 18 ఖోఖో పోటీలు మనకు మెదక్ జిల్లాలో ఉన్నాయి. వాటికి గాను ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా మినహా మిగతా 3 జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లా స్థాయిలో మనం సెలెక్షన్ చేసుకుంటున్నాం బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్స్. వీటికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చేసిన మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను అలాగే కోరుట్ల పట్టణ నాయకులకు ఆహ్వానం పలుకుతూ అందరికి కూడా ఆహ్వానం తెలుపుతున్నాం. అధ్యక్షులు వారి గారిని ఇప్పుడే క్రీడా ప్రాంగణానికి విచ్చేసిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణారావు గారికి, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ శ్రీ చిరంజీవి గారికి, అదేవిధంగా నా మిత్రుడు అన్న మనీల్ గారికి, అదేవిధంగా మా ప్రభాకర్ గారికి, అదేవిధంగా మా గంగాధర్ గారికి, మా మిత్రుడు సాగర్ గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా లక్ష్మీనారాయణ ఆయన సిల్క మా గురువులైనటువంటి సిల్క లక్ష్మణ సార్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ మా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా మా విలేజ్ సెక్రటరీ అండ్ రిటైర్డ్ మిలిటరీ మా సీనుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా రవికి, మా రాజుకు, మా శంకర్కి, మా నవీన్కి, ఇండియా పిల్లర్ నవీన్కి, మా వాలీబాల్ రాజేష్కి, అదేవిధంగా మా గవర్నమెంట్ స్కూల్ పీఈటీ అండ్ ఆలనూరు గంగాధర్ సార్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు ఇస్తున్నాను. రాజేష్కి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు అవర్ కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్. వాళ్ళు ఈ టోర్నమెంట్ విషయం తీసుకొని నా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళతో ఎప్పుడు నేను సన్నిహితంగాను జాలీగాను హ్యాపీగాను వాళ్ళతో గడుపుతూ ఉంటాను. అనే ఇట్లా టోర్నమెంట్ మేము చేస్తున్నాం, మరి ఎక్స్పెన్స్ ఉన్నది, ఎట్లయినా చేసి మనం చేయాలి అని చెప్తే నేను చెప్పాను, మన గురువు ఎస్ పరంజిత్ రాజు సార్ గౌరవమైనటువంటి అందరం శిష్యులేం కాబట్టి నేను ఒక స్థాయిలో ఉన్నాను కాబట్టి మీరు ఏం చెప్తే అది నేను రెడీగా ఉంటానని చెప్పేసి వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు చెప్పినంటే 300 మందికి భోజనం పెట్టండి అన్నయ్య మీరు అని చెప్తే తప్పకుండా నేను పెడతాను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అది నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ ఎందుకంటే కృష్ణారావు సార్ ఉన్నారు కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి గ్రౌండ్లో. సార్ ఒకటి మార్నింగ్ అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు, ప్లేయర్ తయారు గారు ఫ్యాక్ట్ సార్, ఆ ఫ్రెష్ వాళ్ళకి ఆడడానికి వీలుకుండా పోతుంది, అది ఒకటి ఫ్యాక్ట్. ఎందుకంటే సీనియర్స్ ఆడుతున్నాడు, సీనియర్ ఆడిపోయి జూనియర్ ఛాన్స్ లేదు. అది ఉంటూ ఇంకో కోటేసి ఫెడ్లైట్స్ ఇస్తే బాగుంటుంది, అది వాళ్ళకి వదిలేయండి, మనకు సంబంధం లేదు. ఇంకో కోటేసి ఫెడ్లైట్స్ వేస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. ఒకటి. రెండవది, ఎప్పుడు సార్ ప్రతి ఈవెంట్స్లో జిల్లాల వారీగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఒక వాలీబాల్ అండ్ ఖోఖో ఓన్లీ 11 జిల్లాలు వస్తున్నాయి సార్, 11-12 జిల్లాలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఈ ఉమ్మడి జిల్లా ఆడోడు అవసరమా? 4 జిల్లాలు ఇక్కడ కావడం, మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ చేయడం అంటే ఏ జిల్లా ఆ జిల్లాకు 32 జిల్లాల టోర్నమెంట్ ఇంట్రడ్యూస్ జరిపినట్టు అయితే మనకు తెలంగాణ వచ్చినట్టు. ఇప్పుడు తెలంగాణ వచ్చినట్టే అనిపిస్తుంది మాకైతే, అందరికి వచ్చినట్టు అనిపిస్తుంది కావచ్చు, మరి క్రీడాకారుల మధ్య వచ్చినట్టు లేదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు 5 జిల్లాల క్రీడాకారులు ఇక్కడ ఆడుతున్నారు, మళ్ళీ ఇలా సెలెక్షన్ చేయాలి. ఒక డిస్టిక్ అంటే మా జిల్లా టీం నుంచి ఇప్పుడు ఉన్న టీం డైరెక్ట్ ఇంటర్ డిస్టిక్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఇందులో నుంచి సెలెక్ట్ చేయాలి, ఇబ్బందిగా ఉంది. రెండవది, మొబైల్ మీద ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది సార్, ఇదేంటి అన్యాయం సార్? ఎవరికి ఫోన్ చేసినా ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది, ఎవరికి ఫోన్ చేసినా ఇది అన్యాయం ఇది. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే అమ్మ నాన్న అన్నం తిని మామ మేకలు మేకినట్టు అనిపిస్తుంది నాకైతే. దయచేసి ఇది కూడా మీరు తీసేస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే నేను బాధ యాక్చువల్ నేను ఏంటంటే తెలంగాణ ఉన్నప్పుడు అన్ని విధాల మనకు లాభం జరుగుతుంది, మనం వచ్చాను కాబట్టి అన్ని విధాల లాభం జరగాలి, జరుగుతూనే బాగుంటుంది. ఉద్యోగపరంగా అయితే అందరికీ లాభం జరుగుతుంది, దానిలో డౌట్ ఏం లేదు. చిన్నవి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా సరిదిద్దినట్టే
చాలా బాగుంటుంది సార్. మీరు కొంచెం దయచేసి దీన్ని యాక్షన్ చేయాలి. ప్రతి ఫోన్ చూడు, ఎక్కడ ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఎప్పుడు వచ్చేది సార్? రాష్ట్ర స్థాయి టోర్నమెంట్. ఇంకోటి ఇక్కడ నుంచి ఒకసారి ఇంటర్ డిస్ట్రిక్ట్ పెడితే సార్ మన కుర్ల నుంచి 2-3కి ఛాన్స్ దొరుకుతుంది సార్ నేషనల్స్కి. ఏ టోర్నమెంట్ ముందుకు వచ్చి దాతలు కుర్లలో మస్తున్నారు సార్. నేను కూడా అందులో నేను జారుకోను. మా అనిల్ కూడా ఉన్నాడు. అనిల్ కూడా సార్ చెప్తే ఎవరు గడిస్తారు. ఇదే ఈవెంట్ కదా సార్, పర్ఫెక్ట్ ఖోఖో ఉంది సార్ కుర్లలో, పర్ఫెక్ట్ వాలీబాల్ ఉంది, మళ్ళీ పర్ఫెక్ట్ ఈవెంట్స్. ఇప్పుడు మా రవి బిడ్డ అండ్ మా రాజు వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు సార్ రెడీ చేయడానికి. మా రాజేష్ వాలీబాల్ ప్లేయర్ సార్, అందులో మైనార్టీ దాంట్లో వర్క్ చేస్తుంది సార్. ఎంత బ్రహ్మాండంగా టీం అనేది తయారు చేస్తుంటే సార్, ఇక దానిలో హద్దు లేదు. మీరు చూస్తే వండర్ అవుతారు ఇక. కాబట్టి ఎస్ పరంజిత చేసినటువంటి కృషి, వి గంగాధర సార్ చేసినటువంటి కృషి, సిహెచ్ లక్ష్మణ్ సార్ గారు చేసినటువంటి కృషి సార్ ఇప్పటికీ సాగుతున్నారు సార్. ఇంత బ్రహ్మాండంగా అందరూ రెడీ ఉన్నారంటే కేవలం మా ఎస్ పరంజిత సార్, వెంకరెడ్డి గంగా సార్, సిల్కా లక్ష్మణ్ సార్ వాళ్ళకి ఎంత సార్ మన సాయి మనోహర్ సార్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ పెట్టారు. అప్పుడు పెట్టినప్పుడు చాలా బ్రహ్మాండంగా జరిగింది సార్. అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ కబడ్డీకి సంబంధించిన మన దగ్గర ప్లేయర్స్ లేదు సార్. ఎందుకంటే ఇన్ దిస్ జనరేషన్ వెరీ వీక్ సార్. కబడ్డీ ఆడిపోతే ఏమైనా ఇరిగాలనుకోండి గ్రౌండ్కి ఇంకోటిసారి ఎవరు రాడు. ఇరగకుండా ఉండాలంటే ఖోఖో కానీ వాలీబాల్ కానీ ఇంకేమైనా ఈవెంట్స్ కానీ నేర్పిస్తే బాగుంటుందని మేము డిసైడ్ సార్. అంతే, కబడ్డీ కొంచెం దూరం ఉంటే బాగుంటుందని చెప్పేసి. అదేవిధంగా నేను రీసెంట్లీ సార్ రైల్వే కోచ్కు ఫోన్ చేశాను సార్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఏ మానవతా దృక్పథంతో కబడ్డీ టీంలో మన ఇన్నర్ అయింది ఇండియా టీం, అందులో నుంచి 4 సెలెక్ట్ చేసి నేను నా తరపు నుంచి మనిషికి 25,000 ఇస్తానని చెప్పేసి కోచ్కి నేను చెప్పాను సార్. ఇండియా టీం వారికి 4 టీం నేను మ్యాచ్ చూశాను కాబట్టి అందులో 4 ఉన్నారు సార్ మంచి ఉమెన్స్లో. పూజ అని చెప్పేసి ఇంకో అమ్మాయి అని చెప్పేసి కోచ్ గారు చెప్పాను నారని రైల్వే కోచ్కి. తను తీసుకొస్తే నా ఫంక్షన్, స్కూల్ ఫంక్షన్, ఏదో ఒక ఫంక్షన్ తీసుకొస్తే మనిషికి 25,000 రూపాయలు ఇచ్చి నేను వాళ్ళకు సన్మానిస్తానని కోరుకున్నాను. అదేవిధంగా మీరు పిల్లలు కష్టపడండి. మేము ఈ స్థాయికి ఎదిగినామంటే డెఫినెట్ కష్టపడే మాతోని స్టార్ట్ అయినట్టు ఖోఖో ఇప్పటిదాకా రన్ అవుతుంది. నవీన్ చూడండి, ఇండియాకి ఆడిండు, క్లాస్ కొట్టాను ఒకసారి. ఇండియాకి ఆడిగా నిలబడినట్టు ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. బేసిక్ ఎవరిది? బేసిక్ మాది. హరీష్ మౌలే, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి హరీష్ మౌలే గారు నేను 8th చదువుతున్నప్పుడు వచ్చినప్పుడు కోచింగ్ ఇప్పించి లక్ష్మణ్ సార్, గంగా సార్, చలి లేదు ఏం లేదు, కంటిన్యూగా మేము మ్యాచ్ ఆడగలిగినాం. ఆ కష్టమే ఈరోజు ఈ ఫలితానికి తీసుకొచ్చిందని మనం చేసుకుంటున్నాం. దయచేసి ఆ కష్టం ఈ గ్రౌండ్లో ఇప్పటికీ నడుస్తుంది. స్పోర్ట్స్ 3 గురువులు ఎస్ పరంజిత్ రాజ్, వెంకటరెడ్డి గంగా సార్ అండ్ లక్ష్మణ్ సార్, ఎంతమంది పీటీ సార్లు ఎంత సార్ చూడండి సార్, అందరూ గవర్నమెంట్ పీటీస్. మా విలేజ్ సెక్రటరీ మిలిటరీ రిటైర్డ్ అండ్ మళ్ళీ విలేజ్ సెక్రటరీ కొట్టాడు. అంటే వెరీ టాలెంటెడ్ పీటీ సార్. ఏదో చదువు వచ్చి సరైన పీటీలు కాదు సార్ మా పీటీలు. సూపర్ పీటీ, చదువు ఉంది, సంస్కారం ఉంది, బుద్ధి ఉంది, సంస్కారం అన్నీ ఉన్నాయి సార్. దయచేసి మీరు ఇంకా అఫీషియల్ టోర్నమెంట్ తీసుకొచ్చినట్టు మాకు ప్రోత్సహించినట్టే డిఫరెంట్గా మేము ముందుకు సాగుతాం సార్. ముందుకెళ్తాం. సెక్రటరీ గారు మీరు కూడా కొంచెం కన్ను ఎత్తి చూడండి సార్, మా కొట్ల వైపు కూడా చూసి ఏం కావాలో మా కోరండి, మేము అరేంజ్ చేస్తాం టోర్నమెంట్. థ్యాంక్ యూ అందరికీ అవకాశం థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే మాట్లాడతాడు ఎవరు లేదు, మా అనిల్ మాట్లాడతాడు కావచ్చు. అనిల్ ముందుంటాడు అన్నిటికీ, నిజం చెప్తున్నాను. అనిల్ అయితే ముందు ఉండి పని చేస్తాడు. ఒక వాలీబాల్ కోర్ట్ దయచేసి ఫెడలర్స్తో సహా వేసినాం అనుకో, నిజం చెప్తున్నా. 4 మా ఎస్ పరంజ్యోతి సార్, లక్ష్మణ్ సార్, గంగా సార్తో పాటు నిన్ను కూడా మేము జాయిన్ చేస్తాం. ఒక వాలీబాల్ కోర్ట్ ఒకటి ఫెడలర్తో సహా నాకు ఇవ్వాలని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి మాకు సంబంధం లేదు, ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.